నీకే చదువు రాదు, నీకెందుకు విద్యాశాఖ? సొంత నామినేషన్ పత్రం నింపలేవు, నువ్వేం ముఖ్యమంత్రివి? తమాషాలు చేస్తున్నావా, టైంపాస్ చేస్తున్నావా? ప్రపంచంలోనే అత్యధికంగా ఇంజనీర్లట తెలంగాణ నుంచే తయారవుతున్నారట. అలాంటి విద్యార్థుల భవిష్యత్తు ఏం చేస్తావు? నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఎంపీ అరవింద్ అంటాను. దుమ్ము దుమ్ము దులిపిండి ఆయన నిన్న రేవంత్ రెడ్డి. వాస్తవానికి బండ బుద్ధి ఇచ్చి నిన్న రేవంత్ రెడ్డి కంటే తన సొంత బీఫాము అంటారుగా నామినేషన్ పత్రం, ఎన్నికల నామినేషన్ పత్రం కూడా నింపరాట. ఇది నేను అంటలేను, నాకేం సంబంధం లేదు. సో నిన్న ధర్మపురి అరవింద్ అంటాను, ప్రెస్ మీట్ పెట్టినట్టుంది, పొట్టు పొడి ఇచ్చాను. నువ్వేం విద్యాశాఖ మంత్రి రాబాయి, నీకేం వస్తారా బాయ్ అంటాను. నేను తిట్టినా ఇవన్నీ. ఇవో తమాషాలు చేస్తున్నావా, టైంపాస్ చేస్తున్నావా? నీ సొంతంగా నువ్వు నామినేషన్ పత్రం నింపలేవు, నువ్వెట్ట ముఖ్యమంత్రివి? నీకేం తెలివి ఉంది? ప్రపంచంలో అత్యధికంగా ఇంజనీర్లు తెలంగాణ నుంచే తయారవుతున్నారట. మరి తెలంగాణలో చదువుతున్న పోరగాళ్ళను, ఇంజనీర్లను క్రిమినల్ వేస్ట్ అన్నప్పుడు ఏం సన్నాసిరాబాయ్ అంటాను నిన్న. ప్రపంచంలో అత్యధికంగా తెలంగాణ నుంచి పోతున్నప్పుడు ఎట్లా అంటావు? అది చదువు లేని రేవంత్ రెడ్డి తన వద్ద విద్యాశాఖను పెట్టుకోవడానికి సిగ్గు లేదా అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశాడు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడాడు. ఇతరుల సహాయం లేకుండా ఎన్నికల నామినేషన్ పత్రం నింపలేని ముఖ్యమంత్రి అంటుండు. లేదు నింపగలుగుతా అంటే ఛాలెంజ్. రేవంత్ తనకు ఎన్నికల నామినేషన్ పత్రం ఇరి అన్న నెక్స్ట్ ఎలక్షన్లో పూర్తిగా సొంతంగా నింపాలి. అప్పుడు ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అనాలి. నువ్వే పెద్ద వేస్ట్ అని అంటారు బీఆర్ఎస్. ఈయనేమో నువ్వు తెలివి తక్కువ సీఎం, తమాషాలు చెప్తున్నావా అని చెప్పేసి ఆయన తిడతాను. నేను నోటికి వచ్చినట్టు తిట్టిన ఆయన, నేను తిట్టలేను ఆయన. అరవింద్ అన్న గజనే అరుచుకుని నిన్న. సో అందుకే చెడకురా చెడి పెంచుకోకురా అన్నట్టు ఊకే పండుకుని ఎగిరి తరచున్నట్టు ఉన్నది లెక్క. నువ్వు ఇంజనీరింగ్ కాలేజీల పోరాటాల గురించి ఎందుకు మారాలి? నువ్వు గెలికాలి ఎందుకు, వాళ్ళు గెలిగించుకోవాలి ఎందుకు? నువ్వు తిట్టకపోతే వాళ్ళు మూసుకుందరు కదా, ఉన్నంత ఆడుందరుగా. నువ్వు గెలికి మరి ఆ పోరాగాలను తిరిగి ఏమంటే ఆ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇద్దరే కానీ నిన్ను పొల్లు తిరిగి ఏమన్నా ఉందా? ఇలా అక్కడ వచ్చే చూడలేదు ఏమన్నా. నోరు మంచిది కావాలి మనకు. కాళేశ్వరం నీళ్ళు ఎత్తిపోయండి, మూర్ఖపు ఆలోచన పక్కన పెట్టండి. మాపై కోపం ఉంటే ఎన్నికల్లో చూసుకుందాం, ప్రజలకు మాత్రం నీళ్ళు ఆపకండి. మనవడి కోసం పెట్టిన ఖర్చు రైతులకు పెట్టలేరా? బీఆర్ఎస్ పై దేశంతో రైతులకు నష్టం చేస్తున్నారు. ఎల్లంపల్లికి బాహుబలి మోడల్ పెట్టిందే కేసీఆర్. చూసినారా? కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ మాజీ నాయకుడు చెప్తాడు కేసీఆర్ గొప్పదాన్ని, ఇజ్జత పోయాయి. మీ పార్టీకి వెళ్ళి వచ్చి మీ ఇజ్జత ఇస్తాడు. ఆనంట చేయరు, మరి చేస్తారా చేయరా మీ ఇష్టం. ఈయన గురించి ఎందుక, ఈయనకింత స్పేస్ దండుగా శంకరు, ఈయనకింత స్పేసే దండుగా. ఇంకేముందా? ఈ పాశాల జోలు రాయకరాచారు. ఇక మా వాళ్ళ పేపర్లో ఏం రాసిరు? దిశ, ఇది రేవంత్ దిశ, మన దిశ ఏం మార్చది పెద్దగా. కాంగ్రెస్ వాళ్ళ దిశ మారుతానికి పనికి వస్తుంది, రేవంత్ రెడ్డి దిశ మారుతానికి ఇంకా బాగా పనికి వస్తుంది. ఈ యూట్యూబ్ పత్రికలలో ఈమె సంపాదించండి పైసలు ఎవరు సంపాదించలేడు. ఈమె గిట్ట జోక్తేనే సంపాదిస్తుంది, మరి ఒకనే సంపాదిస్తుందా? వాట్సాప్ అండర్ రివ్యూ అట్టిన 24 గంటలు అన్ని ఫీచర్లు నిలిపివేతట. మరి వస్తలేదా? వస్తుంది కదా ఎప్పటి నుంచి? వయసు ధృవీకరణ కోసమే తనిఖీలా లేదు, వస్తుంది కదా. మరి ఎవరు రాసి నిజం? ఇక గుట్ట పోస్టుకు గుప్తంగా ₹1,00,00,000 పైసలు వాయే, పదవి రాకపోయే. యాదగిరి గుట్ట బోర్డు మెంబర్ కోసం వ్యాపారి పైరవి చేసిండ. ఓ కాంగ్రెస్ నేతకు అడ్వాన్స్గా ₹1,00,00,000 ఇచ్చినట. వర్కౌట్ కానీ సదరు నేత సిఫారసులట. అడ్వాన్స్ కోసం నేత చుట్టూ బాధితులు చక్కరట. హైదరాబాద్ చెందిన ఓ గుప్తాకు ధార్మిక సేవలు చేయాలనే తపన ఎక్కువ ఉందట. దానితో అటు వ్యాపార వర్గాల్లో ఇటు సామాజికంగా గుర్తింపు గౌరవం లభిస్తుందని ఆశపడట. అందుకోసం యాదగిరిగుట్ట పాలక మండలిలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నించిండ. అదే సమయంలో తెలిసిన వ్యక్తుల ద్వారా కాంగ్రెస్లోని ఓ నేతకు, ఎవరా నేత, ఓ నేతను ఆశ్రయించినట.
తాము పెట్టిన షరతులు పూర్తి చేస్తే మెంబర్ పోస్టు ఇప్పిస్తామని సదరు నేత కండిషన్ పెట్టినట. అందుకు ఒప్పుకున్న ఆ వ్యాపారి అడ్వాన్స్గా ₹1,00,00,000 ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుందట. తీరా ప్రభుత్వం రిలీజ్ చేసిన లిస్టులో తన పేరు కనిపించకపోవడంతో ఆ బాధిత వ్యాపారి తన సన్నిహితుల వద్ద గోడు వెళ్ళబోస్తున్నట్టు తెలిసింది. ఎవరా ఆయన? అయ్యో, యాదగిరిగుట్ట బోర్డు మెంబర్గా ₹1,00,00,000 ఇచ్చినట్ట కమిషన్. అది వర్కౌట్ కావట. మరి ఆ నేత ఎవరో దిశాపత్రిక రాసింది బాగానే. నేతల ఇప్పుడు ఇది పెద్ద లొల్లి అవుతుంది. యారుంటది బోర్డు మెంబర్లుగా పైసలు ఇచ్చిన కూడా కాదు, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి. మొత్తం సగం ఇచ్చేది పోయిందాడ. భూభారత్కి నో ఆపరేటర్ అట. 4 రోజుల్లో నిలిచిన రిజిస్ట్రేషన్ అంట. మరి ఏమైంది? ఏం చేయాలి మరి? వాళ్ళు ఏం చేయాలంటారా? వాళ్ళు కోసుకొని తిన్నట్లేదు. మాకు అక్కడ తెలియదు. తెలివైన ఉంటా కాంగ్రెస్లో. సేల్ లీడ్ అయితే లేవు, రిజిస్ట్రేషన్ అయితే లేవు, ఏది అయితే లేవు. ఏమైనా అయితే అంటే కమిషన్లు అవుతాయి. కమిషన్లు అంటే అవుతాయి.